తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బయటికి రావాలని మా ఉద్దేశం అధ్యక్ష. దిస్ ఈజ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్. ప్రపంచం లెక్కలేదు అధ్యక్ష. 100% సబ్సిడీతోని 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో, 5,30,000 పట్టణ ప్రాంతాలలో, హైదరాబాద్ అయితే 8 లక్షలు 9 లక్షలు కూడా అవుతా ఉంది. మల్టీ స్టోర్ ఉన్నప్పుడు 100% సబ్సిడీ మీద ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ తెలంగాణ. వీ హ్యావ్ గివెన్ అవర్ కమిట్మెంట్. ఈ టర్మ్లో 2,60,000 కడతామని చెప్పినాం. ఐఎమ్ వన్స్ అగైన్ అష్యూరింగ్ ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్, 2,60,000 కాదండి, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ 3 lakh హౌసెస్. వాటిని సుభిక్షంగా ఓట్లు పడే లోపే మేము కంప్లీట్ చేస్తాం, ప్రజలకు అందిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. దీనిలో ఎవరు కూడా ఆపలేరు, కాబట్టి దానికి ఎవరు చింతించాల్సిన అవసరం కూడా లేదు, మాకు ఎవరు సానుభూతి చూపించే అవసరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అపోహలలో ఉండవద్దని కూడా గౌరవ సభ్యులకు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 224%. 224% పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలు ఇస్తామని చెప్పినాం. 1,24,000 కోట్లకు గౌరవ సభ్యులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, సంపద పెంచినాం. పెరిగిన సంపదను పేదలకు పంచుతా ఉన్నాం. అది చాలా మందికి రుచిస్తలేదు, పాపం డైజెస్ట్ అయితే లేదు. తప్పక కొత్త స్కీమ్ వస్తుంది, ఇది మాకు రాజకీయంగా దెబ్బ కొడతాం, ఓట్లను ఆకర్షిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఆకర్షించాలి అధ్యక్ష, ఆకర్షించకపోతేనే తప్పు. ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి అనేక విజయాలు సాధించినాం అధ్యక్ష. అవి మా ఖాతాలో ఉన్నాయి, అవి ఫ్యాక్ట్స్. అవి మీరు ఇక్కడ ఏదో చెప్తే జరగదు, ప్రజలు దాంతో కన్ఫ్యూజ్ అయితే మీరు అనుకుంటారు కానీ కాదు అధ్యక్ష. పవర్ నుంచి ఈ రాష్ట్రాన్ని క్రైసిస్ని గట్టెక్కడం ఒక మంచి గొప్ప విషయం కాదా అధ్యక్ష? ఎంజాయ్ చేస్తలేరా ప్రజలు? ఇలా 24 గంటలు తమ రాష్ట్రంలోని ప్రజలందరికీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. వన్ సింగిల్ స్టేట్ ఇన్ తెలంగాణ విచ్ గివ్స్ పవర్ 24 hours టు వన్ అండ్ ఆల్ ఆఫ్ ద స్టేట్. ఇది విజయం కాదా? దీన్ని మెచ్చుకుంటే ఏం బాగా కిషన్ రెడ్డి గారు మెచ్చుకోరా? మీ ఇంటికి వస్తలేదా కరెంటు? మీ కాన్స్టిట్యూన్సీలో వస్తలేదా? అంబర్పేటలో వస్తలేదా? ఖైరతాబాద్లో వస్తలేదా? మా లక్ష్మణ్ గారి దగ్గర వస్తలేదా? అంతకుముందు మీ కాన్స్టిట్యూన్సీలో ఏ షాప్లో కూడా జనరేటర్ల కంపు ఉండేది, ఇవాళ పోయింది. అది ప్రజలు సంతోషపడుతున్నారు. సో ఇట్స్ గ్రేట్ సక్సెస్. స్టెబిలైజ్ చేసినాం. 6-7 వేలు ఉన్నదాన్ని ఇలా 15,000 ఇన్స్టాల్ కెపాసిటీ చేసినాం అధ్యక్ష. నేడో రేపో కొత్తగూడెం ఇంకో 800 సిఓడి చేయబోతా ఉన్నాం. భద్రాద్రి యాదాద్రి బ్రహ్మాండమైన స్పీడ్తో జరుగుతూ ఉన్నాయి. 28,000 మెగావాట్ల దిశగా తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. 24 గంటలు అన్ని వర్గాల ప్రజలకు, రైతులతో సహా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. సోలార్ పవర్లో ఓన్లీ 10 megawatts ఉండే అధ్యక్ష తెలంగాణ వచ్చినాడు. టుడే 3,284 మెగావాట్ల గ్రీన్ పవర్తోని, గ్రీన్ పవర్లో హైయెస్ట్ నంబర్ 1 కంట్రీలో ఉన్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు అధ్యక్ష. ఇవి సాధించిన వాటిగానే వచ్చినాయి అధ్యక్ష. డెఫినెట్గా నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, వీళ్ళకి ఏదో పాపం భ్రమలు ఉన్నాయి. అప్పుడప్పుడు బయట మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్ ఇస్తే 4 ఏళ్ళు అయింది, ఒక్కటి కూడా రుజువు చేసింది లేదు. ఒకటన్నా నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే రుజువు కావాలి కదా, ఒకటన్నా బయటపడాలి కదా. 4 ఏళ్ళు గడిచిపోయింది, 5వ సంవత్సరంలో ఉన్నాం అధ్యక్ష. అంతకుముందున్న అవినీతిని మేము అరికట్టినాం. ఎస్, కాంట్రాక్ట్ ఇస్తే ఈపీసీ, అడ్వాన్స్గా లంచాలు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, వీ హ్యావ్ రిజెక్టెడ్ దట్. దేర్ ఇస్ నో ఈపీసీ ఇన్ తెలంగాణ టుడే, నో మొబిలైజేషన్ అడ్వాన్స్ టుడే. మీ ఇష్టం ఉంటే పెట్టమన్నాం అధ్యక్ష. మిషన్ భగీరథ వంటి కార్యక్రమం మీరు చేసిపోవడం కాదు, బిల్ తీసుకొని పోవడం కాదు. 10 సంవత్సరాలు అక్కడ కూడా ఈపీసీ లేదండి, మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. 10 సంవత్సరాలు గ్యారంటీ, వాళ్ళకి టర్న్కి గ్యారంటీ 10 years. ఆ స్కీమ్ నడపడానికి 10 ఏళ్ళ దాకా కాంట్రాక్టర్దే బాధ్యత, వాళ్ళే నడపాలి. ఎస్, మెయింటెనెన్స్ అండ్ గ్యారంటీ, ఎక్కడ ఏది చెడిపోయినా వాళ్ళే పెట్టాలి. 10 సంవత్సరాలు మీ ఇష్టం ఉంటే తీసుకొని, కాంట్రాక్ట్ లేకపోతే వద్దని చెప్పినాం అధ్యక్ష. అధ్యక్ష, పాపం వాళ్ళు అనుకొని వాళ్ళ దానిలో వాళ్ళే అనుకొని లేదా అవినీతి జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలలో ఉన్నారు అధ్యక్ష. దానికి ఐ కాంట్ హెల్ప్ ఇట్ అధ్యక్ష. టెండర్స్ పిలిచినాం. నాకు తెలిసి ఒక 56-57 కంపెనీలు పనిచేస్తున్నాయండి తెలంగాణలో. పనిచేసే కంపెనీలు 56-60 దాకా ఉన్నాయి అధ్యక్ష. చాలా వాటి పేర్లు తెలివై. వాటి ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, బొంబాయి వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మద్రాసు వాళ్ళు ఉన్నారు, ఎల్ఎన్టీ ఉంది, షాపూర్జీ ఉంది, అనేక రకాల అంతర్జాతీయ ప్రఖ్యాతమైన సంస్థలున్నాయి. ఓపెన్ టెండర్ అధ్యక్ష. ఇట్స్ టెండర్ ఈజ్ ఆన్లైన్. దాని మీద అవినీతి అని మాట్లాడతారు. ఇంగితం ఉండాలి అధ్యక్ష, మాట్లాడితే ఆరోపణ చేస్తే కూడా అతికినట్టన్నా ఉండాలి. దాదాపు 60 కంపెనీలు పనిచేస్తే ఏ కంపెనీ పట్టుకుంటే వాడికి వస్తుందండి వర్క్.
ప్రతిదానికి గుడ్డిగా ఒక ఆరోపణ. మిషన్ భగీరథ అంటే కమిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ, ఇవే అధ్యక్ష ఆరోపణలు. ఐఎమ్ సారీ, ఒక ప్రగతికాముక రాష్ట్రంలో, మంచిగా పోయే రాష్ట్రంలో ఇన్ని వాస్తవాల మీద బేస్ అయిపోయే కాడ నేను చెప్తున్నా అధ్యక్ష, పూర్తి నిర్మూలన చేసినాం. మీ ఇష్టం ఉంటేనే పని చేయండి, లేకపోతే లేదని చెప్పినాం. క్వాలిటీ కాంప్రమైజ్ కాలే అధ్యక్ష. దానివల్ల ఈ ప్రగతి సాధ్యం అవుతా ఉంది. పారిశ్రామిక రంగంలో అధ్యక్ష 15 days లోపల ఇస్తామంటే టంచన్గా 15 days లో 6,000 పైచీలకు పరిశ్రమలకు ఇచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష ఇగో గతంలో అవుట్లుక్ పత్రిక అధ్యక్ష, స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మీద జస్ట్ బిఫోర్ 2014 అధ్యక్ష. 2013లో అవుట్లుక్ అనే పత్రిక హైదరాబాద్ స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేర్లు వేసినారు, ఫోటోలు వేసినారు. ఇది గత చరిత్ర. ఇప్పుడు ఉన్నదండి ఈ చరిత్ర? ఉందా? ఏదో మీరు అక్కడక్కడ చెప్పే డొంకతీరుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా లేదుగా ఇటువంటి పరిస్థితి. దీన్నంతా మార్చేసినాం అధ్యక్ష. టుడే నో. సెక్రటేరియట్లో పైరవికారుల మందలు ఉండేది అధ్యక్ష, ఇప్పుడు లేరు. తుపాకుతో కొడదామంటే కూడా అనిపించరు. గుంపులు ఆ క్యాంటీన్లన్నీ నిండిపోయేటి ఉండేటి. టుడే నో పైరవీస్. గతంలో ట్రాన్స్ఫర్కు పైరవి, ప్రమోషన్కి పైరవి, లంచాలు, అడుగు తీస్తే అడుగేస్తే. ఒక ఎంపీ గారు నాతో సర్కాస్టిక్ అన్నారు, సార్ మా దగ్గరికి ఎవరు రాకుండా చేసినావు నువ్వు అని. ఏమైంది అంటే ట్రాన్స్ఫార్మర్ అని వస్తలేరు, కరెంట్ స్తంభం అని వస్తలేరు, ఆ సమస్య లేకుండా పోయినది, ఎవిడి కూడా తిరుగుతలేరు. ఇది పరిస్థితి అని చెప్పినారు అధ్యక్ష. దీన్ని ఉన్న వాస్తవం ఒకటి ఉంటే దానిలో ఏదో ఉన్నదనుకొని ఊహించి అధ్యక్ష భూసేకరణ చేసినాం రికార్డ్ టైంలో. మొత్తం భూసేకరణ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కలిపి మెయిన్ దానిలో ఇరిగేషన్ 4.5 లక్షల ఎకరాల భూసేకరణ అవసరమైతే చాలా విజయవంతంగా 3.5 లక్షల ఎకరాల భూసేకరణ ఇప్పటికే ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అనేకమైనటువంటి ఆటంకాలున్నా కూడా అధ్యక్ష సాగునీటి రంగం చరిత్రలోనే కనిమిని ఎరగని రీతిలో భారత ప్రభుత్వాలు, భారత మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది జర్నలిస్టులు, ఇతర రాష్ట్రాల జర్నలిస్టులు అందరూ కూడా వేణోళ్ళ కొనియాడుతున్నది ఇలా ఇరిగేషన్ సెక్టర్ అధ్యక్ష. తమరు కూడా పోయినారు, చైర్మన్ గారు పోయినారు, మొత్తం ఎమ్మెల్సీలను తీసుకొని. నేను తమరిని కోరుతా ఉన్నా, మొత్తం శాసనసభ్యులను తీసుకొని తమరు కూడా పోని, దయచేసి మొత్తం శాసనసభ్యులు చూడాలని నేను కోరుతా ఉన్నా. అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయిరండి, అది చూస్తే వాస్తవం ఏదో తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ అన్ని ప్రాజెక్టు పరిశీలన చేయండి దయచేసి. తమరి నాయకత్వంలో నేను తమరిని ప్రార్థిస్తా ఉన్నా. మంచి ఎయిర్ కండిషన్లు బస్సులు పెట్టి సభ్యులందరినీ తీసుకొని దయచేసి ఒక 4 రోజులు మన అసెంబ్లీ సిబ్బంది ఇక్కడ మాట్లాడతామా, నిజంగా పని ఏముంటుందో మన సిబ్బంది కానీ మొత్తం మన శాసనసభ్యులు కానీ గౌరవనీయులు పోయి వస్తే వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి అందరినీ కూడా మన ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గరికి అవి ఏ రీతిన జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఏ పద్ధతిలో జరుగుతున్నాయి. అధ్యక్ష ఇవాళ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా, 3 షిఫ్టులలో 26,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. 26,000 మంది కంటికి నిద్ర లేకుండా 3 షిఫ్ట్లలో. మీరు రాత్రి 3 గంటలకు పోతే కూడా అక్కడ పని జరుగుతూ అనిపిస్తుంది అధ్యక్ష. అంత అగమేఘాల మీద జరుగుతూ ఉంది. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో దాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరమే గోదావరి వాటర్ ఈజ్ గోయింగ్ టు కమాండ్ టు ద ల్యాండ్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఏ బిగ్ వే. చాలా జిల్లాలకు పెద్ద ఎత్తున రాబోతా ఉంది అధ్యక్ష. ఆ 1 కోటి ఎకరాల కళ కూడా 100% సాకారం చేస్తామని చెప్పి తమ ద్వారా సభ్యులకు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష కాకతీయ కింద చెరువులు రాజులు తవ్వినారు అధ్యక్ష, వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు. మన నవాబులు తవ్వినారు, వాటిని ధ్వంసం చేసినారు, నాశనం చేసినారు, ఏం లేకుండా అయిపోయినాయి, అందరికి తెలుసు అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు గమనించిన ఒక మాట అధ్యక్ష, 74లో బచావత్ అవార్డు మనకు వాటర్ అలొకేషన్ చేసింది అధ్యక్ష. ఏది కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు. 265 TMCలు మైనర్ ఇరిగేషన్ కేటాయించారు అధ్యక్ష. అప్పటికే మన కాకతీయ రాజులు, మన కులీ కుతుబ్ షాలు, మన నిజాములు కట్టించిన చెరువుల వల్ల తెలంగాణకు 265 TMCల నీటి సామర్థ్యం ఉన్న చెరువులు ఉన్నాయని చెప్పి ఎస్టిమేట్ చేసి వాళ్ళు బచావత్ వాళ్ళు కమిషన్ తీర్పిచ్చినారు, మనకు అలకటి చేసినారు. అది ఏమైంది అధ్యక్ష? 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో విధ్వంసం అయిపోయి 265/65 కూడా లేకుండా అయిపోయినాయి. చిన్నప్పుడు మనం ఏదైతే జాలు బారేది చూసినామో, బాయిలు ఎల్లిపారేది చూసినామో, అది మాయమైపోయి 800 ఫీట్లు 900 ఫీట్లు బోర్ వేసేటువంటి కర్మ మనకు వచ్చినారు. అది తక్షణం బాగు చేయాలని చెప్పి సీరియస్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో తీసుకొని రాజకీయాలకు అతీతంగా అన్ని కాన్స్టిట్యున్సీల అధ్యక్ష, ఏ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేని చూడకుండా 1/5 ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఈచ్ మండల్ ఎవ్రీ ఇయర్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేద్దామని ఒక మిషన్ మోడ్లో చేసినాం. ఇవాళ దాదాపు పూర్తి స్థాయిలో
17,000 చెరువులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ మేజర్ చెరువులే ముందు తీసుకున్నాం మన గౌరవ శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాలలో. వాల్యూమ్ వైజ్ చూస్తే 80% వాల్యూమ్ కంప్లీట్ అయిపోయినది. మిగిలినవి కూడా ఈ సంవత్సరం ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అధ్యక్ష, వెరీ ఫాస్ట్. దీన్ని యుఎన్డిపి మెచ్చుకున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ మన వరంగల్ జిల్లా నర్సంపేటలో చెరువు కట్ట మీద బర్త్డే జరుపుకున్నాడు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప పని చేసిందని చెప్పి ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అవార్డు వచ్చినారు అధ్యక్ష. అదనంగా కూడా సుమారు 10.5 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చినాం అధ్యక్ష. మహబూబ్నగర్లో తెచ్చినాం, ఆదిలాబాద్లో తెచ్చినాం, కొన్ని ఇతర ప్రాంతాలలో తెచ్చినాం, మైనర్ ఇరిగేషన్ కింద కొంత వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయితే పాతవి కొత్తవి కలిపి 1 కోటి ఎకరాలు అంటే 1,24,00,000 ఎకరాలకు ఇంచుమించుగా నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అది సాధించి తీరుతామని చెప్పి తమరికి, తమరి ద్వారా గౌరవ సభ్యులకు, తెలంగాణ రైతాంగానికి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను సంతోషంగా మనవి చేస్తాను. వేలాది మంది రైతులు తెలంగాణ అనేక జిల్లాల నుంచి ఇప్పటికే పోయి చూసినారు కాళేశ్వరం ప్రాజెక్టు. వేలాది మంది, వందలాది కాదు. గౌరవ శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాల నుంచి దయచేసి వాళ్ళని తీసుకెళ్లి చూపెట్టమని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. జాతీయ రహదారులు ఇక్కడ కూడా గణనీయమైన ప్రగతి సాధించినాం. ఎస్, ఐ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, నితిన్ గడ్కరీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వారి వెంట బృందం, అక్కడ నేషనల్ హైవే చూసేటువంటి గణపతి రెడ్డి గారు, వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళందరూ కలిసి అనేక పర్యాయాలు తిరిగినారు. ఫైనల్గా నన్ను రమ్మని చెప్పినారు. నేను కూడా 2 పర్యాయాలు పోయిన నితిన్ గడ్కరీ గారి దగ్గరికి. ఆయన మంచి డైనమిక్ మినిస్టర్. ఆయన ఎస్ మీరు కిందుకున్నారు కాబట్టి మీకు సాయం చేస్తామని చెప్పినారు అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ గతి కేవలం 2,527 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారి అధ్యక్ష. నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువ. నేషనల్ యావరేజ్ 4% ఉంటే తెలంగాణ యావరేజ్ ఓన్లీ 2.20%. కానీ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వారి యొక్క అధికారుల బృందం చేసినటువంటి కృషి వల్ల, నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారి యొక్క సహకారం వల్ల అదనంగా అంతకుముందున్న 2,000 కిలోమీటర్ల చిల్లరకు అదనంగా అడిషనల్గా 3,174 కిలోమీటర్ల రహదారులు సాధించుకున్నాం అధ్యక్ష. అంటే వెరసి ఇప్పుడు 5,701 కిలోమీటర్లు జాతీయ రహదారులు కలిగి ఉన్న రాష్ట్రం నా తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. టుడే వీ హ్యావ్ 5,701 kilometers as against 2,527 in the year 2014 అధ్యక్ష. ఇది ప్రగతి కాదా అధ్యక్ష? ఇది R&B శాఖ తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి కాదా? ఇందులో దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతోని పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. టేకప్ చేసినారు, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది, కొన్ని పనులు స్టార్ట్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఆ రోజు దేశ సగతి 4%, నేషనల్ యావరేజ్ మనం 2.2 కుమిలిపోయినాం. ఆ రోజు ఏడిసినాం. ఈరోజు దేశ సగటు అదే 4 కిలోమీటర్లు ఉంది. బట్ తెలంగాణ యావరేజ్ వచ్చి 4.90 కిలోమీటర్స్ ఉందని గర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈవెన్ నేషనల్ హైవేస్లో కూడా జాతీయ సగటును దాటి 4% నేషనల్ యావరేజ్ ఉంటే 4.90 కిలోమీటర్స్ ఇది ఉంది అధ్యక్ష. చాలా ధైర్యంగా, సాహసంగా 31 కొత్త జిల్లాలు చేసినాం అధ్యక్ష. 125 కొత్త మండలాలు చేసినాం. చాలా సాహసం కావాలి సార్, దీనికి మామూలు విషయం కాదు. చాలా భయపెట్టించిన ఇది కాదు, ఇది మీద అవుతారు మీరు తెలియదు అధ్యక్ష. ఈ అద్భుతమైన పరిపాలన సంస్కారం, ప్రజలు చాలా సంతోషపడతా ఉన్నారు. 100 కిలోమీటర్లు పోయే భారం తప్పిందనేటువంటి పద్ధతిలో చేశారు. ఎమ్మెల్యేల కార్యాలయాలు లేకుండా అధ్యక్ష చాలా వరకు స్టార్ట్ అయినాయి. ఒక 20-30 కంప్లీట్ అయినాయి. నా నియోజకవర్గంలో కూడా మొన్ననే ప్రారంభం చేసినారు, మంత్రి గారు పోయి చేసినారు. షార్ట్ పీరియడ్లో అన్నీ కూడా ఎమ్మెల్యేల క్వార్టర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకు పెట్టినాం అధ్యక్ష? ఎమ్మెల్యే ఇక్కడ చూస్తే గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ తమరు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం స్టేట్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అధ్యక్ష. తమరు అక్కడ చైర్మన్ గారు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ రో ఎమ్మెల్సీ గారు అధ్యక్ష. ఇది ఎంపీలు మంత్రుల తర్వాత ఫస్ట్ రో ఎమ్మెల్సీ గారిది, 23rd రో 24th రో మన ఎమ్మెల్యే గారిది అధ్యక్ష. ఇక్కడనేమో చీఫ్ సెక్రటరీ కన్నా హయ్యర్. అవర్ ఎమ్మెల్యేస్ ప్రోటోకాల్ హియర్ ఈజ్ హయ్యర్ దాన్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. కానీ ఒక సర్పంచ్ జెండా ఎత్తాడు అధ్యక్ష, ఒక సింగిల్ విండో చైర్మన్ జెండా ఎత్తాడు, ఒక మండలాధ్యక్షుడు జెండా వందనం నాడు జెండా ఆవిష్కరిస్తాడు, ఒక జడ్పీ చైర్మన్ ఆవిష్కరిస్తాడు, మున్సిపల్ చైర్మన్ ఆవిష్కరిస్తాడు. కానీ ఎమ్మెల్యే ఎక్కడ ఎత్తాలి అధ్యక్ష? లక్షల మంది ప్రతినిధులు ఎలక్ట్ అయ్యేటువంటి ప్రతినిధి ఎక్కడ జెండా ఎత్తానో తెలియదు.
ఒక అధికారిని పిలుద్దామంటే ఈయన పర్సనల్ రెసిడెన్స్ అడిగి రాడు అధికారి. ఇవన్నీ ఇబ్బందుల్ని ప్రోటోకాల్నా అధికారిని పిలుతాడు. అధికారులు కూడా శశబిష ఇది ఎమ్మెల్యే గారు సొంతిల్లు కదా నేను పోవచ్చునో పోరాదు. ఒకసారి ఇవి కంప్లీట్ అయితే అధ్యక్ష నేను ప్లాన్ చేస్తున్నది ఏంటంటే మన శాసనసభ్యుల యొక్క ప్రజాప్రతినిధుల గౌరవం పెంచడానికి ఖచ్చితంగా రేపు ఆదేశాలు తమరే ఇస్తారు. ఆ ఇల్లు ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఆయా నియోజకవర్గ కేంద్రాలలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడతాయి. మొత్తం జెండాలు అందరూ కూడా ఎత్తుకొని అక్కడ ఉండే ఉన్నతాధికారి ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ ఎవరుంటే వాళ్ళు అందరు కలిసి ప్రభుత్వ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి యొక్క అఫీషియల్ రెసిడెన్స్కి వస్తారు కార్యాలయానికి. అక్కడ ఎమ్మెల్యే గారు జెండా ఎత్తాడు అధ్యక్ష. ఆ రోజు త్వరలో